మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పై పడింది. దేశవ్యాప్తంగా ఫ్యూయల్ ధరలను పెంచినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో పవర్ పెట్రోల్ లీటర్కు ₹2, ప్రీమియం పెట్రోల్ లీటర్కు ₹2.30 చొప్పున పెరిగాయి. ఇక యుద్ధం దృష్ట్యా ఇప్పటికే గ్యాస్ కొరతతో విలవిల్లాడుతున్న కస్టమర్లు తాజాగా ఫ్యూయల్పై కూడా రేట్లు పెరగడంతో తెలుగు రాష్ట్రాల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ పంపుల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఇక గుంటూరులో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ఇన్లో అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. దేశవ్యాప్తంగా ఒకవైపు నుంచి చూసుకున్నట్టే గ్యాస్ కొరతతోటి ఇబ్బందులు పడిన వినియోగదారులకు ఇప్పటికే దాని ప్రభావం నుంచి కూడా బయటపడుతున్న తరుణంలో మాత్రం పెట్రోల్ ధరలు మాత్రం భారీగా పెరిగిన పరిస్థితి నెలకొంది. దీంతో మాత్రం చూసుకుంటే మాత్రం పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల పవర్ పెట్రోల్ ధర ఇప్పటికే ₹2 పెరిగిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో నుంచి బయటపడితే ఇప్పటికి మాత్రం మా వాహనదారులకు కూడా ఇది భారీగా మోత మోగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్పిసిఎల్, డిపిసిఎల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా మా పవర్ పెట్రోల్ ధరలు కూడా పెంచిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే ఇండస్ట్రియల్ డీజిల్ పరిస్థితి కూడా ₹87 నుంచి ₹109 పెరిగిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ పవర్ పెట్రోల్ ధర మాత్రమే పెరిగింది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం మామూలు పెట్రోల్ కూడా డీజిల్ పరిస్థితి కూడా పెరిగితే మాత్రం వాహనదారులు ఇబ్బందులు పడే పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం గుంటూరులో కూడా పెట్రోల్ పంపుల వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర పెంచారు కాబట్టి మామూలు పెట్రోల్ ధర కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా కొన్ని చోట్ల కూడా పెట్టిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రులు చూసుకున్నట్టు మాత్రం అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం కేంద్రం ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరత విషయంలో కూడా సైబర్ మోసాలు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. వాటి అనేది కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఒక సందేశం కూడా పెంచిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే గ్యాస్ కొరతతో కూడా ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకి అదేవిధంగా వాహనదారులకు కూడా ఇప్పటికే పెట్రోల్ ధరలు పెంచారు కాబట్టి సతమతం అవుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టే మనకి సముద్ర ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే జలసంధి వద్ద చూసుకున్నట్టే మాత్రం కొన్ని ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఓడలు కూడా అక్కడికి నిలిచిపోయాయని చెప్పేసి ఒక ప్రకటన కూడా వెలువడుతుంది. ఒక చర్చ కూడా కొనసాగుతుంది. దీంతో చూసుకుంటే మాత్రం గుంటూరులో కూడా చూసుకుంటే మాత్రం కొన్ని పెట్రోల్ పంపుల వద్ద కూడా నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ అధిగమించాలంటే చూసుకుంటే మాత్రం యుద్ధం దృష్ట్యా ఇలాంటి ప్రభావం వెలువడుతుందని చెప్పేసి ఇప్పటికే వాహనదారులు కూడా బెమ్మేలెత్తిపోతున్నారు. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మేము మామూలు పెట్రోల్ ధరలు చూసుకుంటే మాత్రం డీజిల్ కూడా పెరిగితే మాత్రం మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు మాత్రం ఇప్పటికే భారీగా గ్యాస్ కొరత నుంచి బయటపడిన తర్వాత ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ ధరలతో మాత్రం బెమ్మేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.